వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ రిషిత. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఈరోజు యాక్చువల్గా మీరు నా తమ్ముని చూసే ఉంటారు. మాకు ఇది లాస్ట్ కల్చరల్స్. సో మేమందరం చాలా మంచిగా అవుట్ఫిట్స్తో రెడీ అయ్యాము. సో మీకు అక్కడికి వెళ్ళాక ఎవరు చీఫ్ గెస్ట్ ఎవరు ఏంటి అనేది అంతా చూపిస్తాం. సో మాకు ఐడి కార్డ్ అయితే మస్ట్. సో ఐడి కార్డ్ వేసుకొని ఇంకైతే మేము స్టార్ట్ అయిపోతున్నాము. చలో ఫిట్ చెక్. మా ఫస్ట్ గేట్ ఇక్కడ ఒకసారి ఫస్ట్ చెక్ ఇన్ అయితే జరుగుద్ది అనమాట. సో ఐడి కార్డ్ అంతా చెక్ చేస్తారు. సో చెక్ చేశాక లోపల వెళ్ళాక మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. లేదు ఇదైతే మా కాలేజ్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడంతా కొంచెం ఇలానే ఉంటుంది. ఈ అమ్మాయిని మీరు ప్రతి ఒక్క వీడియోలో చూసింటారు. మా గ్యాంగ్లో ఉన్న జోకర్ పీస్ అనమాట. வெற்றி மீது வெற்றி வந்து என்னை சேரும். జోకర్ పెద్ద జోకర్ పీస్ ఎవరు అంటే తిననమాట. మా క్లాస్ మొత్తానికి జోకర్. రూబీ అంటే జోకర్ అని అర్థం. ప్రభా తిని ప్రభా గైస్. తిని ఇన్స్టాంట్ స్లీపర్. ఎప్పుడు నిద్రపోతూనే ఉంటది. సో ఇప్పుడు ఏదో వచ్చింది అనమాట కల్చరల్స్ కి. ఈరోజు చూద్దాం నిద్రపోద్దో డాన్స్ చేస్తుందో. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇక్కడ సో గర్ల్స్ ని బాయ్స్ ని సెపరేట్ చేస్తారు. అటువైపు బాయ్స్ అండ్ ఇటువైపు ఇక్కడేమో గర్ల్స్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ అంతా నెక్స్ట్ డ్రెస్ చెకింగ్ చేసి పంపిస్తారు. ఇదంతా మా లోకల్ కాలేజ్. ఫోటో షూట్ జరుగుతుంది అనమాట. సో వాళ్ళంతా రెడీ అవుతున్నారు. ఇదంతా ఫోటో షూట్. మేమైతే ఇప్పుడు ఫోటో సెక్షన్ అంతా కంప్లీట్ చేయలేదు. ఈ పనుల్లో కనిపించలేదు. సో కొంచెం కంప్లీట్ చేసాము. సో ఇంకా కంటిన్యూ చేయాలి. స్టార్టింగ్లో నీకు చూపించినట్టు బాయ్స్కి మంచిగా పెట్టారు అక్కడ. గర్ల్స్కి ఇంకా ఎక్కడ పెట్టలేదు. అది ఎత్తుక్కుంటే వెళ్ళి మేమైతే చూసుకొని అక్కడ ఫొటోస్ తీసుకోవాలి. ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. గైస్ ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేసేసి మొత్తం ఈరోజు 1 year దాచుకునే ఎనర్జీ అంతా ఈరోజు మొత్తం బయట పెడతాం కాలేజ్లో. మాకు సంవత్సరం అంతా వెయిట్ చేస్తే ఈరోజు ఒక్కరోజు కల్చరల్స్ సెలబ్రేషన్స్ ట్రెడిషనల్ డే ఏముండదు మాకు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సత్యభామ బిహేవియర్ గైస్ ఏమి ఉండవు మాకు. సో ఎప్పుడు చూడు చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. దాన్ని చూడండి. కానీ మీరు చదువులు ఆపేసి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద పక్కన పెట్టేది అంటే ஃபவுண்டேஷன் ஸ்டார்ட் பண்ணி 20 வருஷம் ஆச்சு. அண்ணன் ஃபவுண்டேஷன் தான் ஃபர்ஸ்ட் ஸ்டார்ட் பண்ணது. அது மூலமா இப்ப 1000 ஸ்டூடண்ட்ஸ் படிச்சுட்டு போயிருக்காங்க. Oh my god,
1000 குழந்தைங்களுக்கு கல்வி அறிவு கொடுக்கறது சாதாரண விஷயம் கிடையாது. எங்க ஸ்டூடெண்ட்ஸ்ல எங்க ஆடுவாங்க அப்படின்னு கேட்டேன். நீ உங்களுடைய சினிமா, உங்களுடைய டான்ஸ், உங்களுக்கு அதுதான் எங்களுடைய ஸ்டூடெண்ட்ஸ்க்கு இன்ஸ்பிரேஷன், அதை நிப்பாட்டுவீங்களே அப்படின்னு சொல்லி கேட்டேன். நான் ஸ்டூடெண்ட்ஸ்க்காக தான் நான் அரசியலுக்கே வரேன்னு. షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ பராசக்தியோட ஹீரோயின் நம்மளோட ஸ்ரீலீலாக்கு ஒரு பெரிய விசில் போடு. ரிப்பீட் பண்ண நீங்க பண்ணுங்க ஒரு வாட்டி. பராசக்தி ஹீரோயினா? பராசக்தி ஹீரோயின்டா. తెలుగు మాట్లాడతారా? நீங்க இது எக்ஸ்பெக்ட் பண்ணிருக்க மாட்டீங்க. அந்த ஃபைனலா ஓபன் பண்ணலாம்னு நினைச்சோம். ரொம்ப சேஃபா போங்க. அண்ட் எனக்காக ஒரு ட்ரிபியூட் பண்ணிருக்காங்கன்னு சொல்லும்போது ரொம்ப அந்த இடத்துல நான் வர முடியலனாலும் என்னோட தளபதி, என்னுடைய நண்பா நண்பீஸ், நீங்க என்னுடைய சார்பா இருந்து அங்க இருக்கீங்கன்னு எனக்கு தெரியும். ஐ விஷ் யூ ஆல் தி பெஸ்ட். தேங்க்யூ. ராசா செல்லங்களா வேற லெவல் கொஞ்சம் Bye guys. Completed successfully.